ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ గారికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కడం వెనక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హస్తం ఉంది. వెంకయ్య నాయుడు అమిత్ షాకి చెప్పడంతో అమిత్ షా గారు చంద్రబాబుకి కోరడా, చంద్రబాబు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గారు హాయ్ అండి. హాయ్ మా. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ గారికి మంత్రి పదవి దక్కడం వెనక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి హస్తం ఉంది. వెంకయ్య నాయుడు గారు అమిత్ షాని కోరారు. అమిత్ షా గారు చంద్రబాబుకి చెప్పడంతో చంద్రబాబు గారు సత్యకుమార్ గారికి మంత్రి పదవి ఆఫర్ చేశారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది సత్యకుమార్ గారికి మంత్రి పదవి దక్కడం వెనక? అంటే మనం పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అంటే కష్టే ఫలి అన్నారు కదా, ఆ రకంగా ఈరోజు సత్యకుమార్ని ఒక మంత్రి పదవి వరించింది. ఆయన విద్యార్థి దశ నుంచే సంఘ పరివార్లో ఉన్నారట. తర్వాత బీజేపీలో కూడా చేరి ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. మనకి ఈ రకంగా ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్లో ఉండే గొప్పతనం ఏంటంటేనండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తారు, ఎవరు ఏది ఆశించకుండా పనిచేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు అందుకు ఉదాహరణ మోదీ గారే, ఎవరో ఒక్కర్లా. మీరు ఎవరు సీనియర్స్ ఎవరు బీజేపీలో తీసుకున్నా కూడా వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి సంఘ పరివార్లో ఉండి ఆర్ఎస్ఎస్లో పనిచేసి చేసి ఒక స్థాయికి వస్తారు. వాళ్ళు రాజకీయంగా కూడా ఎదుగుతారు. అంటే ముఖ్యంగా వాళ్ళు ఒక సంస్కారయుతంగా వాళ్ళు తయారవుతారు. ఒక శిక్షణ అలాంటిది మీకు. ఇంకొకటి ఏంటంటే బీజేపీలో ఉండే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు మహిళలకి చాలా గౌరవం ఇస్తారు. అది కూడా అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మనం గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడతారు, ఏ రకంగా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా ఇవి నేర్చుకోవాలండి. కొన్ని సూత్రాలు ప్రతి వాళ్ళు వంట పట్టించుకోవాలి. పార్టీ ఎదుగుదలకి, లేకపోతే పార్టీ 10 కాలాల పాటు నిలవాలి అంటే ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అనే దానికి ఈ సంఘ పరివార్ ఒక ఉదాహరణ అన్నమాట. సో సత్యకుమార్ చేసిన సేవలు ఈరోజు గుర్తింపు పొందాయంటే ఆయన వెంకయ్య నాయుడు గారి శిష్యుడు కావడం. వెంకయ్య నాయుడు గారు కూడా అలా వచ్చిన వ్యక్తే కదా. సో వారి శిష్యరికంలో ఆయన ఒక మాట అమిత్ షాకి చెప్పటం, సత్యకుమార్ ధర్మవరం నుంచి మన మనిషి అంటే ఇక్కడ తప్పుగా కాదంటే అతను ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఈయన చెప్పారు తప్ప ఆయన దగ్గర ఎటువంటి క్వాలిటీ లేకపోతే వాళ్ళు చెప్పరు కదండి. సో ఆ రకంగా ఒక మాట అమిత్ షాకి చెప్పడం, అమిత్ షా గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మరి మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి వారికి చెప్పటం, వెంటనే ఆయన అంగీకరించి సత్యకుమార్ చూస్తారు కదా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది, చూశాక ఆమోద ముద్ర తెలిపి వారికి కూడా మంత్రిత్వ శాఖ కేటాయించారు. మంత్రిగా వారిని నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏ శాఖ ఇస్తారు ఇంకా మనకి తెలియదు. ఏదేమైనానండి, ఎవరికైనా కూడా కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది అనేదానికి సత్యకుమార్ కూడా ఒక ఉదాహరణ మనకి. ఇక పురంధేశ్వరి నిన్న పదాధికారుల సమావేశంలో సత్యకుమార్ గారిని మెచ్చుకోవటం జరిగింది. ఈయన చేసిన సేవలు అవంతా కూడా వారు అక్కడ చెప్పటం జరిగింది. ఇంకొక విషయం ఏమన్నారంటే పురంధేశ్వరి గారు, మనం ఈరోజు మనకి ఒక మంచి ఒక ఫలితాన్ని మనకి ప్రజలు ఇచ్చారు, మనం ఈ ఫలితం చూసి పొంగిపోయి పనులు చేయకుండా కూర్చోకూడదు, మనం అంటే సక్రమంగా మన విధి మనం నిర్వహించాలి అనేది వారు తెలియజేశారు. సో ఇది ఒక్క సత్యకుమార్కే వర్తించేది కాదండి. ఈరోజు బీజేపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు కష్టపడి పని చేయాలి. అదేవిధంగా ఒక బీజేపీనే కాదు, ఈవెన్ జనసేన ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం ఎంపీలు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుని వాళ్ళ పనులు చేస్తే ఎప్పటికైనా గుర్తింపు అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరికి మంత్రి పదవులు రాని ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని, సరే పదవి ఒకటే కాదు కదండి, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యావంటే నియోజకవర్గం ప్రజలు నీ మీద కొన్ని ఆశలు పెట్టుకుంటారు, ఓకే మనకి ఈయన పని చేస్తాడు అని. సో మీరేం చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గానికి కావాల్సినవన్నీ కూడా మీరు చేస్తూ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకుని మీరు పనులు చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఇవాళ కాకపోతే రేపు మీకు మంత్రి పదవి వరించవచ్చు, లేదా ఇంకేదైనా ఒక ఉన్నత స్థానానికి మీరు వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఒక ఏమనాలి, భవిష్యత్తుకి ఒక బాటగా మనకి పనికొస్తాయి. అంటే మన ఉన్నతికి నేను అనేది. సో సత్యకుమార్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటే బాగుంటుందండి. అది బీజేపీ వాళ్ళనే కాదు, జనసేన కాదు, తెలుగుదేశం ఎవరైనా సరే. భారతీయ జనతా పార్టీలో ఇంకొకరికి కూడా మంత్రి పదవి రాబోతుంది
మంత్రి పదవి వరించే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలో ఇంకెవరికైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పేర్లు మనకి ఇంకా ఒక అవగాహనకి రావట్లేదండి. ఉండడం ఇంకొకటి, అందుకే ఖాళీ పెట్టారనే మాట కూడా వచ్చింది. భారతీయ జనతా పార్టీలో కొంతమంది సీనియర్లు ఉన్నారు. సృజనా చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అంటూ కూడా రకరకాలుగా ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని కొంత ప్రచారం కూడా జరుగుతూ ఉంది. సో వాళ్ళ ముగ్గురులో ఎవరికన్నా మంత్రి పదవి వచ్చేటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇంకొకరికి ఇస్తారో అని అయితే మనకి వార్త వినిపిస్తోందండి. ఈ ముగ్గురులో చూసుకుంటే మరి సుజనా చౌదరి కేంద్రానికి వెళ్తే బాగుంటుందని అందరూ అనుకున్నారు. ఫస్ట్ నుంచి కూడా ఆయన అట్టే పనిచేశారు కాబట్టి కొద్దో గొప్ప కామినేని శ్రీనివాస్ గారికి అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు వ్యాపార రంగంలో కూడా ఉన్నారు, ప్రజలకి కొద్దో గొప్ప సేవ చేశారు. 2014 నుంచి 2019 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన మంత్రిత్వ శాఖలో కూడా ఉన్నారు. అవును, గతంలో చంద్రబాబు గారి క్యాబినెట్ లో పనిచేశారు. కామినేని శ్రీనివాస్ గారు పనిచేశారు. అయితే ఆ రకంగా చూసుకున్నప్పుడు విష్ణుకుమార్ రాజు గారికి ప్రిఫరెన్స్ ఇస్తే బాగుండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన మంత్రిగా పనిచేశారు, సుజనా చౌదరి గారు కూడా గతంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా తీసుకున్నప్పుడు మనం విష్ణుకుమార్ రాజు గారికి ఇస్తే బాగుండొచ్చు. కానీ మరి బీజేపీ వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళవన్నీ కూడా కేంద్రం నుంచి రావాలి కాబట్టి వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. అది మనం వీళ్ళకే వస్తుందని ఖచ్చితంగా చెప్పడానికి లేదు, కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ధర్మవరం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సత్యకుమార్ గారు మొదటిసారి గెలిచారు. అయినప్పటికీ ఆయనకి మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. అంటే కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి రాకుండా అసలు సత్యకుమార్ గారికి రావడం కారణం ఏంటి అనేది చాలామంది ప్రశ్నించుకుంటూ ఉన్నారు. నిజంగానే భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ సత్యకుమార్ గారికే మొదటిగా మంత్రి పదవి రావడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అదేనండి, మనం సమీకరణాలు చూసుకుంటారు, ఎవరు పార్టీకి ఎంత సేవ చేశారు, మొదటి నుంచి వీళ్ళు ఏ రకంగా ఉన్నారు, నిబద్ధతతో ఉన్నారా లేదా, నిజాయితీగా ఉన్నారా లేదా, ఇవన్నీ చూసుకున్నాకే భారతీయ జనతా పార్టీ మాత్రం ఎవరికైనా అవకాశం ఇస్తుందండి. ఆ రకంగా సత్యకుమార్ గారికి వచ్చింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ధర్మవరం కాబట్టి, ధర్మవరం చీరలకు ఫేమస్ మనకు తెలుసు, చేనేత రంగం ఉంది కాబట్టి. సో మరి చేనేత రంగం పరంగా వారికి ఏదైనా శాఖ కేటాయించినా బాగానే ఉంటుంది. మనకి తెలియదు ఆ శాఖ ఏది అనేది ఇంకా తెలియదు. కానీ చేనేత రంగానికి ఎలాగా చేయూతని ఇవ్వాలి కాబట్టి నాట్ ఓన్లీ ధర్మవరం, ఇంకా చాలా మనకి ఎన్నో శారీస్ ఉన్నాయి మనకి ఆంధ్రాలో. కాబట్టి మరి వారికి ఇచ్చినా బాగానే ఉంటుంది, ఒక మంచి వ్యక్తికి ఇచ్చినట్టుగాను ఉంటుంది. తర్వాత చేనేత రంగ అభివృద్ధికి కూడా వారు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.